ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడిని సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ మంగళవారం ముమ్మిడివరంలో తెలిపారు. బాలిక ఇంటి సమీపంలో ఉండే గిరిబాబు మాయమాటలు చెప్పి అమలాపురంలోని ఓ లాడ్జిలో విద్యార్థినిపై 2 సార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డారని డీఎస్పీ వెల్లడించారు. వారికి ఇచ్చి పంపించడం జరిగింది. స్కూల్ గేటు దాటేంత వరకు ఆమె వెంట ఉన్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ముమ్మడవరంలో ఇద్దరిని ఎక్కించుకున్నాడు. బండి మీద ముమ్మడవరంలో దింపేశాడు. ఆమెను అర్చనాదేవిని ఈ పాపను తీసుకుని అతను ఇక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. సో క్లియర్ కేసుగా అలాగే అమలాపురంలో గణపతి లాడ్జీలో పనిచేసేటువంటి నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి రిసెప్షనిస్ట్. అతను ఇది సుమారుగా 20 సంవత్సరాలుగా లాడ్జీలో పనిచేస్తున్నాడు. ఇతను మైనర్ గర్ల్ అని తెలిసి కూడా అతనికి రూము ఇవ్వను అని బెదిరించి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మరి అతను రూమ్ లోకి అలౌ చేశాడు. మనకి సీసీ ఫుటేజ్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి. సో రూమ్ లోకి అలౌ చేశాడు. అతను పోలీసుకి తెలియపరచలేదు. తరచూ నిత్యం పోలీసులు వార్న్ చేస్తూ ఉన్నారు లాడ్జి వారిని. ఎట్టి పరిస్థితుల్లో మీ లాడ్జీలోకి మైనర్ గర్ల్ ని ఎవరు తీసుకొచ్చిన వెంటనే మీరు పోలీసులు తెలియపరచాలని, నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద, సిటిజన్స్ అందరి మీద ఉంది. పోలీసులు సహకరించాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా అతను ఈ విషయాన్ని పోలీసులు తెలియపరచకుండా అక్కడ ఆ పిల్ల మీద రాత్రి 2 సార్లు అఘాయిత్యం జరిగితే ఆ నేరానికి ఇతను కూడా కారకుడయ్యాడు. సో అందువల్ల ఇతను కూడా ఈ కేసులో అతన్ని ప్రోత్సహించినందుకు ముద్దాయిగా చేర్చడం జరిగింది. సో ప్రధానంగా నేరం చేసిన వాడు మోకా గిరిబాబు, అతన్ని ప్రోత్సహించిన వారు నేరడిమిల్లి అర్చనాదేవి, నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి. సో ఈ ముగ్గురిని కూడా మేము గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది.